సెకండ్ హెచ్ఆర్ సీక్రెట్స్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది లైక్ నౌకరీ త్రూ అప్లై చేస్తారు అండ్ లింక్డ్ఇన్ అప్లై చేస్తారు. డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి మనకి, ఇండీడ్ అని, మాన్స్టర్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ ప్లాట్ఫామ్స్ లో మీరు అప్లై చేస్తూ ఉంటారు. కానీ స్టిల్ మీకు కొన్ని రెస్పాన్సెస్ రావు. అవునా, చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి అంటే, ఇంటర్నల్ గా రిఫరల్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఇంటర్నల్ రిఫరల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఏంది భయ ఇంటర్నల్ రిఫరల్ సిస్టమ్ అంటే, వాళ్ళకి ఎంప్లాయీస్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ తీసుకుందాం. ఆ ఇన్ఫోసిస్ లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, వాళ్ళ నైబర్స్ అన్నా, వాళ్ళ సిస్టర్స్ అన్నా, సిబ్లింగ్స్ అని ఎవరినైనా రిఫర్ చేయొచ్చు. పలానా స్కిల్ ఉన్న పర్సన్ క్యాపబిలిటీ ఏంటో వాళ్ళకి తెలిసి రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్, సో హెచ్ఆర్ జనరల్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు మీకు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? ఓకే, సో శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. యాక్చువల్లీ మీరు ఏమని చెప్తారు, చాలా మంది ఏం చెప్తారు అంటే, ఒక పర్టికులర్ ఫిగర్ అన్నట్టు నా బ్రెయిన్ లో ఏం లేదు. లైక్ మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఏదైతే శాలరీ అలొకేట్ చేసిండ్రో దాన్ని నాకు ఇవ్వండి అని చాలా మంది ఇలా స్మార్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ స్టిల్ హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, స్టిల్ ఒక రౌండ్ ఫిగర్ కి మీకు తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ ఆల్రెడీ వాళ్ళకి డిసైడ్ అయిపోయింది. అండ్ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ లో కూడా వాళ్ళకి ఎంత బడ్జెట్ లో క్లోజ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ మీ నుంచి అలాంటి ఆన్సర్స్ అంటే రాబట్టాలనే, వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అది ఇది అని ఖచ్చితంగా అడుగుతారు. సో మీరు అక్కడ ఏం చేయాలి, రేంజే ఇవ్వాలి.